ఫ్రెండ్స్, ఈ వీడియో లెక్చర్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాలిక్యులస్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ మూడు టాపిక్స్ పైన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రీసెంట్ జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్లో నుంచి తీసుకొని సాల్వ్ చేసి చూపిస్తాను. ఐఎంపీఎస్ఏ క్యూస్. దీనికి ముందు ఒక వీడియోలో ఏం చెప్పామంటే ఇవే టాపిక్స్ పైన ఇంపార్టెంట్ టాపిక్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇచ్చాను. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ పైన ఎక్కువగా అడుగుతున్నారు అనేది ఓన్లీ టాపిక్స్ చెప్పాను. ఆ టాపిక్స్ పైన ప్రాబ్లమ్స్ ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇస్ రీసెంట్ క్వశ్చన్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ M1 పేపర్లో అడిగారు జేఎన్టీయూ. ఫైండ్ యూనిట్ నార్మల్ వెక్టర్. ఇప్పుడు ఎఫ్ అనేది సర్ఫేస్ అయితే యూనిట్ నార్మల్ వెక్టార్కి ఫార్ములా ఏంటంటే డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్. ఇది ఫార్ములా. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు డెల్ ఎఫ్ కనుక్కోవాలి. డెల్ ఎఫ్ అంటే మీకు తెలుసు, ఇది స్కేలార్ గ్రేడియంట్ ఎఫ్, గ్రేడ్ ఎఫ్ అని. అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ ఐ బార్, ఇది ఫార్ములా. డో ఎఫ్ బై డో వై ఇంటూ జే బార్ ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ కే బార్. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఈ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 కాబట్టి 2z ఇంటూ ఐ బార్. డో ఎఫ్ బై డో వై మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ వై ఇది. సో ఎక్స్ స్క్వేర్ వై అంటే 2xy అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ y1, ఇక్కడ y లేదు కాబట్టి 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ జే ప్లస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసినట్లయితే ఫస్ట్ టర్మ్ యూ డోంట్ హ్యావ్ జెడ్, ఇన్ ద సెకండ్ టర్మ్ యూ హ్యావ్ జెడ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1, 2x k bar. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దిస్ డెల్ ఎఫ్ అట్ గివన్ పాయింట్. మనకి ఇచ్చిన పాయింట్ దగ్గర కనుక్కుందాం. 2 - 2 3 దగ్గర. అంటే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -2, జెడ్ ప్లేస్లో 3 రాసామంటే 4 2 0 8 -8 + 6 వస్తుంది. -8 + 6 అంటే -2. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 రాయండి. 2 రాస్తే 4 జే బార్. ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 2 2 0 4 కే బార్. దిస్ ఇస్ డెల్ ఎఫ్. నౌ యూనిట్ నార్మల్ వెక్టార్ అంటే ఫార్ములా మనం చెప్పుకున్నాం. డెల్ ఎఫ్ బై మోడ్ డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ ఏంటి, -2i + 4j + 4k బై స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ + 4 స్క్వేర్ + 4 స్క్వేర్ వస్తుంది. సో 16 32, ఒక 4 36 అంటే 6 అవుతుంది. న్యూమరేటర్లో ఉంటే 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే -i + 2j + 2k, డినామినేటర్లో 6 ఉంటుంది, క్యాన్సిల్ చేస్తే 3 అంటే ఇది చేసాం మనం. 2ని కామన్ తీస్తే ఇలా వచ్చింది బై √36 6 క్యాన్సిల్ చేస్తే మనకి ఇది ఆన్సర్. దిస్ యూనిట్ నార్మల్ టు దిస్ సర్ఫేస్. ఓకే, క్వశ్చన్ చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర 2, వై ఉండే దగ్గర -2, జెడ్ ఉండే దగ్గర 3. ఓకేనా, అలా చేస్తారంటే ఈజీగా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 రాసాం, 2 2 0 4. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 రాస్తే 2 స్క్వేర్ 4. ఇక్కడ క్లియర్గా ఉంది. 2 3 0 6 -8 + 6 -2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. గివన్ ఏ బార్ ఇస్ దిస్ వన్. ఫైండ్ డైవ్ ఏ బార్ అండ్ కర్ల్ ఏ బార్. సో ఫస్ట్ గివన్ వెక్టార్ రాసుకున్నాం. డైవ్ ఏ బార్ అంటే మనం ఏం చేయాలంటే డెల్ డాట్ ఏ బార్ అంటాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ మాత్రం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. డో బై డో వై ఆఫ్ జే కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ టు వై. అలానే డో బై డో జెడ్ ఆఫ్ కే కోఎఫిషియంట్ మాత్రమే విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిఫరెన్షియేట్ చేయండి. సో చేసినట్లయితే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x కాబట్టి 2xyz, డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ 2y. సో ఇక్కడ కూడా 2xyz వచ్చినట్టే. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ z స్క్వేర్ 2zxy అన్న 2xyz అన్న ఒకటే. సో ఫైనలీ యూ హ్యావ్ 6xyz డైవ్ ఏ బార్. సో కర్ల్ ఏ బార్ అంటే మనం ఏం చేయాలంటే, కర్ల్ ఏ బార్ అంటే ఫస్ట్ రోలో ఐ బార్,
సెకండ్ రోలో జే బార్ ఫస్ట్ రోలో ఐ బార్ జే బార్ కే బార్, సెకండ్ రోలో డో బై డో ఎక్స్ డో బై డో వై, కర్ల్ అంటే క్రాస్ ప్రోడక్ట్, డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటాం. ఐ కోఎఫిషియంట్ రాయాలి ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ వైజెడ్ వై స్క్వేర్ జెడ్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ఎక్స్ వై. సో ఐ బార్ ఇంటూ మైనస్ జే బార్ ఇంటూ రాసుకోవాలి. ఐ బార్ ఇంటూ ఫస్ట్ కాలం ఫస్ట్ రో తీసేస్తే విత్ రెస్పెక్ట్ టు వై, దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 జెడ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది, మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1 వై స్క్వేర్ ఎక్స్ వస్తుంది, మైనస్ జే బార్ ఇంటూ, సో సెకండ్ కాలం ఫస్ట్ రో తీసేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 జెడ్ స్క్వేర్ వై మైనస్ సెకండ్ కాలం తీసేసాం డో బై డో జెడ్ ఆఫ్ దిస్ వన్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ కే బార్ ఇంటూ లాస్ట్ కాలం ఫస్ట్ రో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై స్క్వేర్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 ఎక్స్ స్క్వేర్ జెడ్. సో దిస్ ఈజ్ కర్ల్ ఏ బారు డైవ్ ఏ బారు, డిఫరెన్షియేషన్ అంతే. ఫస్ట్ కాలం ఫస్ట్ రో తీసేసాము, ఇలా డిఫరెన్షియేట్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు వై అంటే వై ప్లేస్లో 1 వస్తుంది, రిమైనింగ్ 2 టర్మ్స్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే జెడ్ ప్లేస్లో 1. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 0. ఇవన్నీ నేను చెప్పాను ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంటే వాటిని సిఎఫ్ ప్రాబ్లమ్స్ అంటామని. ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే చాలు. అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0, డి ప్లేస్లో ఎం రాయండి, ఎం స్క్వేర్ మైనస్ 1 0. సో ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1, ఎం ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ప్లస్ 1 కమా మైనస్ 1 కమా మైనస్ 1 అంటే 2 డిఫరెంట్ రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ వస్తే మనకు సొల్యూషన్ ఏంటంటే y ఈక్వల్ టు c1 e పవర్ ఎక్స్ ప్లస్ c2 e పవర్ మైనస్ ఎక్స్. సో ఇవి సిఎఫ్ ప్రాబ్లమ్స్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ ఇన్ డిలో ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. సాల్వ్ y డబుల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 5e పవర్ మైనస్ 2x. దీంట్లో మనకు రైట్ హ్యాండ్ సైడ్ 0 అవుతుంది కాబట్టి సిఎఫ్ పిఐ కనుక్కోవాలి, కానీ సింపుల్ ప్రాబ్లం, కష్టమైతే లేదు. ఫస్ట్ గివెన్ డిఈ క్యాన్ బి రిటర్న్ లైక్ దిస్. గివెన్ డిఈని ఎలా రాయొచ్చు అంటే గివెన్ డిఈ క్యాన్ బి రిటర్న్ ఇన్ ఆపరేటర్ ఫామ్ లైక్ దిస్. ఎలా రాయొచ్చు అంటే వై డబుల్ డాష్ అంటే డి స్క్వేర్, వై డాష్ అంటే డి, ఇక్కడ 9 డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఇంటూ వై ఈక్వల్ టు 5e పవర్ మైనస్ 2x. సో ఫస్ట్ యాజ్ యూజువల్ యాక్సిలరీ ఈక్వేషన్ f of m ఈక్వల్ టు 0, m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 9, దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ చూడండి 6mని 2 ఇంటూ 3 ఇంటూ m, ఈ 3 స్క్వేర్ అంటే ఏ వచ్చి m, బి వచ్చి 3, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో mకి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి, రియల్ అండ్ ఈక్వల్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ 3x. నేను చెప్పున్నాను అవి క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సిఎఫ్ ప్రాబ్లమ్స్ సపరేట్ ఉన్నాయి. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చి 1/d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 5e పవర్ మైనస్ 2x. సో ఈ రూల్ ఏం చెప్తుందంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఫస్ట్ రూల్, డి ఉండే దగ్గర ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసేయండి, డి ప్లేస్లో ఆ నెంబర్ రాయండి. ఆ నెంబర్ రాసే ముందుగా అది ఎంలో ఉందో చూడండి, ఎంలో కానీ ఉంటే ఎం వాల్యూస్లో కన్ఫామ్ 0 వస్తుంది, 0 వస్తే సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో ఇక్కడ -2 ఇక్కడ లేదు కాబట్టి 100% యూ క్యాన్ సబ్స్టిట్యూట్. -2 హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ -2 ప్లస్ 9 5e పవర్ మైనస్ 2x. సో ఫైనలీ వాట్ వీ గాట్ 1/4 ప్లస్ 12 ప్లస్ 9, 6 2 12 కదా. సో మొత్తం 16 ప్లస్ 9 25, ఇక్కడ 5. సో 5తో క్యాన్సిల్ చేసామంటే 1/5 e పవర్ మైనస్ 2x. సో జనరల్ సొల్యూషన్ y వచ్చి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ 1/5 ఈ పవర్ మైనస్ 2x. ఓకేనా? సో పీడిఈలో ఇలాంటి ప్రాబ్లం, ఫార్మ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏబీని ఎలిమినేట్ చేయాలి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. దీనికోసం ఏం చేస్తామంటే we are going to differentiate partially with respect to x and with respect to y. పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తాం, పార్షియలీ. సో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్, పార్షియల్ కాబట్టి ఓన్లీ ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1,
సో ఏ మిగులుతుంది. మనందరికీ తెలుసు డో జెడ్ బై డో ఎక్స్ అంటే పిఎల్. సో పి ఈక్వల్ టు ఏ. సో అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ వన్ విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేశారంటే డో జెడ్ బై డో వై ఈక్వల్ టు వైనే డిఫరెన్షియేట్ చేయాలి. వై లేని టర్మ్స్ 0 అవుతాయి. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 బి వస్తుంది. డో జెడ్ బై డో వై మనందరికీ తెలుసు క్యూ అని. సో క్యూ ఈక్వల్ టు బి. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏపీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బీక్యూ. ఏ ప్లేస్లో పి, బి ప్లేస్లో క్యూ రాసామంటే పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సింప్లీ ఏబి ఎలిమినేట్ అయిపోయినాయి, మనకు పార్షియల్ డెరివేటివ్స్ పీక్యూ వచ్చేసాయి. ఓకేనా. ఫార్మ్ పీడిఈ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలి. ఫంక్షన్ ఎలిమినేట్ చేయాలన్నా 2 times డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఫస్ట్ డో జెడ్ బై డో ఎక్స్ కనుక్కున్నాను, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ వచ్చి డాష్ వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అలా ఇక్కడ ఎఫ్ డాష్ వస్తుంది. అగైన్ ఇంటర్నల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఈ లోకల్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్. సెకండ్ టర్మ్లో ఎక్స్ లేదు కాబట్టి 0. ఓకేనా. సో డో జెడ్ బై డో ఎక్స్ అంటే మనందరూ తెలుసు పి. సో పి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x. సో సిమిలర్లీ డో జెడ్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే సేమ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటర్నల్ టర్మ్ని లోపల టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై 0 అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ 2y. మనందరూ తెలుసు డో జెడ్ బై డో వై అంటే క్యూ. క్యూ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2y. నౌ డూ పీ బై క్యూ. పీ బై క్యూ చేసామంటే పీ వచ్చి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2x. క్యూ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 2y. అవునా. సో ఎలిమినేట్ అయిపోయింది ఫంక్షన్. ఇప్పుడు 2 కూడా క్యాన్సల్. మీరు క్రాస్ మల్టిప్లై చేశారంటే py ఈక్వల్ టు qx ఈజ్ రిక్వైర్డ్ pde. మనకు కావాల్సిన pde ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్. సో ఇది లీనియర్ పీడిఈ నుంచి ఈజీ ప్రాబ్లము. మనకు మ్యాక్సిమం ఛాన్స్ వచ్చేసి 2 మార్క్స్కే ఉంటుంది. ఇది పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. దీన్ని మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అనే టెక్నిక్తో మనం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ దీన్ని స్మాల్ p ఇంటూ క్యాపిటల్ P ప్లస్ స్మాల్ q ఇంటూ క్యాపిటల్ Q ఈక్వల్ టు క్యాపిటల్ R అనుకుంటే మనకు యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటంటే dx బై క్యాపిటల్ P కోఎఫిషియంట్ ఏముంది, స్మాల్ p కోఎఫిషియంట్ ఏముంది, dx బై క్యాపిటల్ P ఈక్వల్ టు dy బై క్యాపిటల్ Q ఈక్వల్ టు dz బై R. ఇక్కడ స్మాల్ p కోఎఫిషియంట్ ఏం కనబడట్లా 1, స్మాల్ q కోఎఫిషియంట్ కూడా ఏం లేదు 1, dz బై 1. గ్రూప్ చేయడం, రెండేసి గ్రూప్ చేసుకోవాలి. dx ఈక్వల్ టు dy, dy ఈక్వల్ టు dz. అలా మనకు 2 సొల్యూషన్స్ వస్తాయి. ఇంటిగ్రేట్ చేస్తామంటే ఇఫ్ యూ ఇంటిగ్రల్ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ dy. సో ఇంటిగ్రల్ dx అంటే x ఈక్వల్ టు y ప్లస్ సమ్ కాన్స్టెంట్ a ఆర్ c మీ ఇష్టం. సో a ఈక్వల్ టు ఏమవుతుందంటే x మైనస్ y. అలానే ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేసామంటే ఇంటిగ్రేటింగ్ what you will get integral dy equal to integral dz. So y equal to z plus b equal to y minus z. So finally general solution ఏమవుతుందంటే f of a comma b. So f of x minus y comma y minus z. ఇలానే మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయండి. px plus qy equal to z కానీ ఇంపార్టెంట్ ఇవి. అలానే p root x plus q root y equal to root z ఇవి చేయొచ్చు. నెక్స్ట్ నాన్ లీనియర్ పీడిఈలో ఫామ్ 1 చేయండి. నాన్ లీనియర్ పీడిఈలో ఫామ్ 1 అండ్ ఫామ్ 4 ఆ వీడియోస్ ఉన్నాయి, నేను కార్డ్స్లో వెళ్తాను. ఇక్కడ ఈ ఫామ్ 1 ఫామ్ 4 ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2 మార్క్స్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా. అంటే ఫామ్ 1 అంటే ఇలాంటి సమ్స్ pq ఈక్వల్ టు 1, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. ఫామ్ 4 నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇలా ఉంది, సాల్వ్ z ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ p బై q. ఇది ఫామ్ 4. ఏం లేదు, p ప్లేస్లో a, q ప్లేస్లో b రాయండి. సమ్ ఓవర్ ax ప్లస్ by ప్లస్ a బై b. ఓకేనా. ఈ మోడల్ మీరు చూడండి. నేను కొన్ని క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేసింది. ప్రాబ్లమ్స్ ఇవన్నీ సరిపోవు, మామూలుగా మీరు మ్యాక్సిమం సాల్వ్ చేయాలి. ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఇలాంటి మోడల్లో చేయండి. మన ఛానల్లో కూడా చాలా వరకు చెప్పున్నాను నేను.
ఆ టాపిక్స్ ఏ టాపిక్స్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.